वजीर फाइनेंस हरीश राव ने कानून साज असेंबली में माली साल 2023-24 का सालाना बजट पेश किया। 2,90,396 करोड़ रुपए का रियासती बजट तजवीज किया गया। रेवेन्यू अखराजात 2,11,685 करोड़ रुपए रखे गए। इस बजट में अकलियतों की बहबूद के लिए 2,200 करोड़ रुपए की तजवीज रखी गई है। अपनी बजट तकरीर में हरीश राव ने कहा कि वजीर आला केसीआर की मुतहर्रिक क़यादत में तेलंगाना ने 8.5 साल की मुख्तसर मुद्दत में अहम तरक्की हासिल की है। फलाह बहबूद और तरक्की दोनों में तेलंगाना एक रोल मॉडल है। पूरे मुल्क के लिए हम दावा कर सकते हैं कि जो भी तेलंगाना में लागू किया जा रहा है उस पर पूरी तरह अमल किया जा रहा है। तेलंगाना का मॉडल जो इंसानी हमदर्दी, तामीरी सोच, मुस्तकबिल की मनसूबाबंदी और शफाफ इंतजामिया के नुक्ता नजर को एकजा करता है, को कौमी और बैनुल-अक़वामी सतह पर पजीराई मिल रही है। मुआशी सुस्तरवी से पैदा होने वाले मसाइल के बावजूद और कोरोना वबा के दौरान उनके मनफी असरात का मुकाबला करने में कामयाब हुआ और एक मजबूत मुआशी ताकत बनकर उभरा। सिर्फ तेलंगाना हुकूमत ही इसको मौसर तरीके से निपटने में कामयाब रही। बुरहान की मुद्दत के दौरान भी मईशत और फलाही प्रोग्रामों को बड़े पैमाने पर नाफिज किया गया। तमाम तबकात की ख्वाहिशात के मुताबिक शहरी और देही तरक्की को यकसा अहमियत दी गई। तेलंगाना जामे तरक्की के साथ आगे बढ़ रहा है। रियासत की तश्कील के वक्त मईशत काबिल रहम हालत में थी। तेलंगाना की तश्कील से पहले के 2 सालों में रियासत में सालाना औसत GSDP की शरह-नमू सिर्फ 12% थी। GDP की तरक्की 13.4% से कम थी। रियासत की तश्कील के बाद वज़ीर आला के सख्त मालियाती नज़्म-ओ-ज़ब्त, मौसर और प्रोग्राम्स की वक्त पर अमलावरी पर तवज्जो मरकूज की गई है और GSDP में इजाफा रिकॉर्ड किया गया। Now I request the Minister for Finance, Sri T. Harish Rao, to present the annual financial statement budget for the year 2023-24. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 8.5 ఏళ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నది. ప్రజా సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన, వీటన్నింటి మేలు కలయిక అయిన తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలను పొందుతున్నది. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది. సంక్షోభ సమయాల్లోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం. అప్రతిహతంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను. నాకు ఈ సదవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 ఏళ్లలో GSDP వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమే. ఇది జాతీయ వృద్ధి రేటు అయిన 13.4% కంటే తక్కువ. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణతో పటిష్టమైన కార్యాచరణ చేపట్టడం వల్ల GSDP క్రమేణా పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం, అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో సమ్మిళిత అభివృద్ధి సాకారం అవుతున్నది. ఈ అభివృద్ధి మోడల్ గురించి ఊరు వాడ ప్రతి రాష్ట్రంలోనూ విశేషంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణ మోడల్ అభివృద్ధి యావత్ దేశంలోనూ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 2014-15 నుంచి 2019-20 వరకు రాష్ట్ర వార్షిక GSDP వృద్ధి రేటు 13.2%కి పెరిగింది. ఇదే సమయంలో దేశ GDP వృద్ధి రేటు 10.2%కి తగ్గింది. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఈ సంక్షోభం నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ